ఇక పార్టీ బలోపేతంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. గాంధీ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆమె సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, పార్టీ నిర్మాణం, బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇక ప్రభుత్వ పథకాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అందజేయడానికి అజీం అందుబాటులో ఉన్నారు. అజీం, చెప్పండి. మీనాక్షి నటరాజన్ బిజీగా కూడా అన్ని స్థాయి సంబంధించినటువంటి అందరి నాయకులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే ఇందులో భాగంగా ఈరోజు కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి, అలాగే క్యాడర్లో ఎలాంటి నిస్పృహలు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి విభేదాలు లేకుండా చూడాలని ఆమె ప్రధానంగా అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి చర్చ ఏం జరిగింది అసలు? ప్రస్తుతం గాంధీ భవన్ లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే వరుస సమావేశాలు నిర్వహిస్తారో పార్లమెంట్ వారీగా ఈ సమావేశాలని కూడా నిర్వహిస్తున్నారు. నిన్న ఏదైతే ఈడీ కార్యాలయం ధర్నా ముగించుకున్న తర్వాత కూడా గాంధీ భవన్ లో అటు సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించారు. ఇక ఈ రోజు ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ సమావేశం ప్రస్తుతం గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసిసి సెక్రటరీలు విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏదైతే సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. చేవెళ్ల సమావేశం తర్వాత ఏదైతే జైరాబాద్ పార్లమెంట్ సమావేశం కూడా ఉండబోతుంది. అయితే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే మార్చిలో అప్పటికి 4 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఇందులో పెద్దపల్లి, అలాగే ఏదైతే ఆదిలాబాద్ ఈ సమావేశాలు కూడా జరిగాయి. దీంతో పాటు మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశాలు కూడా జరిగాయి. సో ఓవరాల్ గా ఈ సమావేశాల సంబంధించినటువంటి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఏదైతే పార్లమెంట్ వారిగా ఎక్కడ లోపాలు ఉన్నాయి, పార్లమెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 స్థానాలకు గాను 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అప్పటికే పార్టీ అధికారంలో ఉండగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఎందుకు పార్టీ అనుకున్న స్థానాలు సాధించలేకపోయింది, అక్కడ జరిగిన పొరపాట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి, ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కావచ్చు, అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, అలాగే అసెంబ్లీ సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఏదైతే సమావేశం నిర్వహించారో వారిని అడిగి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి అని అడుగుతూనే పార్టీ బలోపేతం కోసం పార్టీ ఏఐసిసి కావచ్చు, అలాగే పిసిసి చేసిన కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో నిర్వహించాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని చెప్పి కూడా ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం పోతుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుపై కూడా ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ ఉందనే ఏదైతే ఒక వార్తలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మండలానికి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలి. అలాగే ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కూడా ప్రజల్లోకి సంకేతాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఏదైతే పార్టీలో అందరిపై ఉంటుందని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. అలాగే పార్టీలో ఏదైనా నేతల మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కి సంబంధించి కూడా ఇక్కడే చెప్పాలి, ఇంటర్నల్ గానే చెప్పాలి. కాబట్టి ఎవరు కూడా బయట మాట్లాడకూడదు. అలాగే సమావేశంలో చర్చించిన ప్రతి అంశం